ఫ్యాటీ లివర్కి కూడా ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుంది సార్? ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్లో మాత్రమే వస్తుంది అని చెప్పుకోవడానికి ఏమైనా ఉంటుందా? సంబంధం ఉండదు అట్లా ఏజ్తో ఏం రిలేటెడ్ లేదండి. ఓబీసీ ఉన్నప్పుడు ఎప్పుడైనా రావచ్చు, లేదంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఏ ఏజ్లో అయినా ఫ్యాటీ లివర్ అనేది రావచ్చు. ఓకే, అంటే మనం ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్లో కానీ హార్ట్ పేషెంట్స్లో కానీ ఈ ఫ్యాటీ లివర్ ఎక్కువగా వస్తుంది అనుకోవచ్చా సార్? అంటే మెటాబాలిక్ సిండ్రోమ్ అనే ఒక కండిషన్లో పేషెంట్స్కి ఒబెసిటీ ఉంటుంది, ఊబకాయము, తర్వాత హై వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే నడుము చుట్టూ కొలత 100 కంటే ఎక్కువగా ఉండడము, వాళ్ళకి హైపర్ టెన్షన్ బీపీ ఉండడము, తర్వాత డయాబెటీస్ కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ అబ్నార్మల్గా ఉండడం, ఇవన్నీ కలిపి కనుక ఉంటే దీన్ని మనము మెటాబాలిక్ సిండ్రోమ్ అంటాం. వీళ్ళల్లో ఫ్యాటీ లివర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ మెటాబాలిక్ సిండ్రోమ్ ఉన్న పేషెంట్స్కి హార్ట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అందుకని చాలామంది పేషెంట్స్లో కోఎగ్జిస్ట్ అవుతాయి ఇవి. ఓకే, అయితే ఇప్పుడు ప్రజెంట్ ఒక సర్వే ప్రకారం చూస్తే హైదరాబాద్లో జాబ్ చేసే వాళ్ళలో 80% మందికి ఫ్యాటీ లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు అని చెప్పేసి వింటున్నాం సార్. ఇది ఎంతవరకు నిజం, ఎందువలన? అంటే ఈ మధ్య డెఫినెట్గా ఫ్యాటీ లివర్ కేసెస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఒకటి, రొటీన్గా హెల్త్ చెకప్స్లో కూడా సిమ్టమ్స్ ఏమీ లేకున్నప్పుడు కూడా రొటీన్ హెల్త్ చెకప్స్లో చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ కేసెస్ బయటపడుతున్నాయి. దాంతోపాటు స్ట్రెస్, ఎక్కువసేపు ఒక దగ్గరే కూర్చొని పనిచేయడము, సరిపోని ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, జంక్ ఫుడ్ లాంటిది ఎక్కువగా తినడము, లేదంటే ఆల్కహాల్ సేవించడము, ఇవన్నీ కూడా ఫ్యాటీ లివర్కి దారితీస్తుంది. అందుకని ఎక్కువగా డెస్క్ జాబ్స్ చేసే వాళ్ళల్లో వెన్ కంపేర్ టు యాక్టివ్గా ఎక్కువగా మూమెంట్ ఉండే జాబ్స్ వాళ్ళల్లో ఆ డిఫరెన్స్ ఎప్పుడైనా డెస్క్ జాబ్ చేసే వాళ్ళల్లో ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే, అయితే ప్రెగ్నెంట్ విమెన్లో ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా సార్? ఉంటే దీన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు? అంటే ఫ్యాటీ లివర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనే ఒక కండిషన్ అయితే ఉంది, అది డెఫినెట్గా అది దీనికి రిలేటెడ్ కాకుండా అక్కడ ప్రెగ్నెన్సీలో జరిగే హార్మోనల్ చేంజెస్ దానివల్ల అట్లా వస్తుంది. బట్ అవి చాలా వరకు పోస్ట్ ప్రెగ్నెన్సీ అవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. కొంతమందిలో మాత్రమే అది అక్యూట్ లివర్ ఫెయిల్యూర్కి కూడా దారి తీసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అది కొద్దిగా ఎమర్జెన్సీ కండిషన్. బట్ ఉట్టి ఫ్యాట్ ఉండడం అనేది తర్వాత మనకి ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే.